ను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టిదు అనెను. తిరిగి ఇంకొక మాట కూడా చదువుతాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతా వచ్చినప్పుడు, లేదా 11వ వచనం చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ మాసమంతా కూడా యేసు ప్రభు వారి యొక్క జన్మమును గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం ఈ మాసమంతట్లో. మరి ఎందుకంటే ముందుగా యేసు ప్రభు వారి లోకానికి రాక ముందుగానే 760 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త మరి ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుతాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వచనంలో దేవుడికి పెట్టబడినటువంటి పేరులు, ఆయన పుట్టుక సందర్భంగా పెట్టబడినటువంటి పేరులు ఇక్కడ మనకి కనపడతా ఉన్నాయి. ఈ వచనంలో మనం చదివినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. 4వ పేరు నిత్యుడగు తండ్రి. 5వది సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంతకుముందు మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట చదివాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఇప్పుడు ఎన్ని పేర్లైనాయి? 5 పేర్లైనాయా? ఇంకో పేరు కూడా ఉంది. మత్తయి సువార్తలను చదువుతాం ఆ పేరు కూడా. రండి, మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో ఇంతకుముందు మనం చదివిన వాక్య భాగం కిందనే ఆ మాటలు రాయబడి ఉంటాయి. 28వ వచనం, మొదటి అధ్యాయము 23 నుంచి మనం చదివితే 23 నుంచి ఇమ్మానుయేలునకు, ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకి తోడు. కానీ దేవాతి దేవుని గురించి మనం చూసినప్పుడు ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటా ఉంది. అతనికి ఇమ్మానుయేలు అనే పేరు, లేకపోతే ఆశ్చర్యకరుడు అనే పేరు, లేకపోతే ఆలోచన కర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టడము జరుగుతూ వచ్చింది. అయితే కుమారుడు గమనించినప్పుడు దేవుడు ముందుగా మనలను సృజించాడు. అవునా? దేవుడు మనలను పుట్టించాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే, కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చదివితే, మొదటి కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 1వ వచనం, 100వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాకు సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించాడు. మొదటిదిగా జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనలను
కృపలో జ్ఞాపకం చేసుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, దేవుడు మనలను మొదటగా పుట్టించాడు. రెండోదిగా చూస్తే ఈ పుట్టింపబడిన వ్యక్తుల కొరకు దేవుడే మరలా పుడుతూ వచ్చినాడు. మీకు అర్థమైంది ఈ మాట? దేవుడు మొదట మనలను పుట్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు నేల మట్టి తీసుకొని దేవుడు ఒక మనిషిరాగా ఒక బొమ్మను తయారు చేశాడు, నరును సృజించాడు. అప్పటికి ప్రాణం లేదు, చలనం లేదు. కానీ దేవుడు వానిలోనికి దేవుని యొక్క ఆత్మను ఊదాడు. ఉఫ్ అని ఊదినప్పుడు, గాలి ఊదినప్పుడు మనిషిలో ఏం కదలిక వచ్చింది? చలనము వచ్చేసింది, కదలిక వచ్చేసింది. అలాగూ పుట్టబడినటువంటి ఆ మానవుడు దినములు గడిచిన కొలది పాపమును బట్టి తాను చనిపోతూ వచ్చినట్లుగా మనం చదువుతాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. చదువుతామా ఈ మాటలు? రండి, రోమీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాలు మనం చదివితే ఇక్కడ 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మొదటగా జన్మించినటువంటి ఈ మనుష్యుడు పాపము చేసిన దానిని బట్టి తను ఆత్మీయకంగా చనిపోయినాడు, భౌతికంగా చనిపోయాడు, ఆత్మీయకంగా కూడా చనిపోయినాడు. జాగ్రత్తగా వినాలమ్మా, పిల్లల వైపు చూడొద్దు, దాన్ని తగలొద్దు, పిల్లలు స్టాండ్ తగలొద్దు, జరుగు. ఆత్మీయంగా చనిపోయినాడు. ఆత్మీయంగా చనిపోయిన ఈ వ్యక్తిని తిరిగి బ్రతికించాలి. పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తే మాటలు అంటాడు కదా, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినాం. అయితే చనిపోయినటువంటి మనిషిని బ్రతికించుట కొరకై ఎవరైతే మనలను సృజించాడో ఆ దేవుడు మరలా నరరూపమును ధరించి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అదే క్రిస్మస్ అన్నమాట. అదే క్రిస్మస్. మనలను సృజించిన దేవుడు తిరిగి మనలను బ్రతికించుట కొరకై ఆయన మరలా జన్మించవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. అర్థమవుతా ఉందా మీకు? ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంటే ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటి అదంటే, నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఒకప్పుడు మనల్ని పుట్టించిన దేవుడే తిరిగి ఆయనే మనలాగా మరి పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా అర్థం ఏంటి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, తన ప్రజలను వారి పాపముల నుండి, మీకు అర్థం కావాలి ఈ మాట, దేవుని యొక్క ప్రజలేమో దేవుని యొక్క బిడ్డలే, కానీ వారిలో ఏం కనపడతా ఉంది? పాపం కనపడతా ఉంది. దేవాతి దేవుడు పాపము లేనటువంటి దేవుడు. ఆయన పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి దేవుడు. పాపిని ప్రేమిస్తాడే కానీ పాపమును ప్రేమించేవాడు కాదు. తన స్వస్థాలతో తయారు చేసిన మనిషి ఆ దినమున తన మాట కాదని ఏదైనాలో పాపము చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైనప్పటికీ వారిని ఏదైనాలో నుంచి బయటకి తోలివేశాడు. కారణం ఏంటి అంటే, మరి కుమారుడే కదా, క్షమించవచ్చు కదా, మన్నించి ఉంచొచ్చు కదా అని మనకు ఆలోచన రావచ్చు. కానీ దేవుడు పాపమును పాపముగానే చూస్తాడు. ఆయన స్వభావానికి విరోధమైనది ఏది కూడా ఆయన చేయడు. అందుకని యోబు గ్రంథం అంటాడు, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం.
కానీ కుమారుడైనప్పటికీ ఏదేనులో నుంచి బయటికి త్రోలివేయబడుతూ వచ్చాడు ఆదాము. తిరిగి అదే ఆదామును సమకూర్చడానికే అదే తండ్రి మళ్ళీ కుమారుని యొక్క రూపమును ధరించి, ఏ కుమారుణ్ణైతే ఏదేనులో నుండి బయటకు త్రోసివేశాడో అదే కుమారుణ్ణి తన దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి ఆ తండ్రి మళ్ళా కుమారునిగా ధరించి లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ వచ్చినాడు. అర్థమవుతా ఉందా ఈ మాటలు మీకు? చూడండి, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఏ రక్షకుడు అంట ఈయన లోక రక్షకుడు, లోక రక్షకుడు యేసయ్య. మనందరికీ రక్షకుడిగా ఉంటా ఉన్నాడు. ఇదిగో గొర్రెల కాపురులతో చెప్తా ఉన్నారు, మీకు శుభం కలుగుతూ ఉంది, మీకు సంతోషం కలగబోతూ ఉంది. ఎందుకంటే మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించే ఒక రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు పుట్టాడంట యేసయ్య? ఎవరి కొరకంటే నా కొరకై అనుకోవాలి. నా కొరకై, నీ కొరకై, మనందరి కొరకై, మనందరికీ లోకమంతటి కొరకు ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమునందు నేడు జన్మించాను. ఎందుకు బెత్లెహేములోని ఎందుకు పుట్టాలా చెప్పండి? మన ఊర్లో పుట్టొచ్చుగా, పుల్లల చెరువులో పుట్టుంటే ఈ పుల్లల చెరువుకి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ప్రపంచమంతా కూడా ఈ పుల్లల చెరువును గురించి చెప్పుకునేది. అవునా కాదా చెప్పండి? మరి బెత్లెహేములో ఎందుకు పుట్టాడు? ఆ యెరూషలేములోనే ఎందుకు పుట్టాడు ఆయన అంటే, ఈ భూమికి బెత్లెహేము నడిబొడ్డులాగా ఉండిద్దంట. అర్థమవుతుందా? ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు దీనికి మధ్య భాగం ఉంటుంది కదా. మానవునికి మధ్య భాగం ఏంటి చెప్పండి? మనిషికి మధ్య భాగం ఏంది? మనిషికి మధ్య భాగం బొడ్డు. అర్థమవుతుందా? బ్యాలెన్స్డ్గా ఉంటాడు అనమాట. ఏమి కదా? అలాగనే భూమికి కరెక్ట్గా భూమికి మధ్య భాగం ఏంటంటే యెరూషలేము లేకపోతే బెత్లెహేము అనగా అర్థం ఏంటంటే, బెత్లెహేము అంటే అర్థమైంది రొట్టెల ఇల్లు, సమృద్ధి అయిన గృహము అని అర్థం. సమృద్ధి అయిన గృహం. యోధా బెత్లెహేములో పుట్టాడు ఆయన. యోధా అనగా స్తుతి. దావీదు పట్టణం ముందు, దావీదు అంటే అర్థమైంది ప్రియమైనవాడు. దావీదు అనగా ప్రియమైనవాడు, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, యోధా అనగా స్తుతి. నీ ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన లోకరక్షకుడు. ఈ మాట గత దినాల్లో కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. లోకరక్షకుడు. ఆకాశం క్రింద అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది, ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, కానీ యేసు నామమునే రక్షణ. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు ప్రభు నామములోనే రక్షణ. మానవులకు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, ఒక యేసు ప్రభు వారి నామంలోనే రక్షణ. ఎందుకంటే ఆయనే లోక రక్షకుడు. అపోస్తలుల కార్యములో రాయబడింది, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. అందుకే లోకమంతటికి కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. లోకమంటే ఏంటి? ఒక కవి ఇలా అన్నాడు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే
మనుషులు, లోకం అంటే మనుషులు, ఈ మనుషులందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం. ఈ లోకములో ఎన్ని దేశాలు ఉన్నాయి? సుమారుగా 195 దేశాలు పైన ఉన్నాయి. 7 కాంటినెంట్స్, 7 ఖండాలుగా విభజించబడింది ఈ దేశము, ఈ యొక్క భూప్రపంచము. ఈ ప్రపంచములో వారు ఎక్కడున్నా సరే, వాడు మనిషి అయి ఉంటే వారికి ఒక స్వర్తమానం, ఒక ఆహ్వానం ఏంటంటే, ఒక సమాచారం ఏంటంటే, నీ కొరకే ఒక వ్యక్తి పుట్టాడు, నిన్ను రక్షించడానికి, నీ పాపం నుంచి రక్షించే ఒక దేవుడు పుట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన లోక రక్షకుడు. మనం ఎరుగుతాము. ఆ అక్క కూడా చెప్తా వచ్చింది కదా, ఆమె ఏం చేసిందంట? వాళ్ళ మాటలు వినింది, కనులారా చూచింది, హృదయంలో విశ్వాసం ఉంచింది. మీరు చెబితే నేను నమ్మలేదు, నేనంతటా నేనుగా చూచి నమ్మాను. ఏమని నమ్మానంటే, ఈయనే నా పాపముల నుంచి నన్ను రక్షించువాడు. అందుకే తిమోతిలకు పౌలు అపోస్తలుడు రాస్తూ 1 తిమోతి 1:15 అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించటానికి దేవాతి దేవుడు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. చూడండి, అపోస్తుల కార్యముల్లో కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో చదువుతాం ఆ మాట. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదివితే 5వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము మరి 30వ వచనం. మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను, ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. ఆయనని ఎలాగూ నియమించాడంట దేవుడు? రక్షకుడిగాను విమోచకుడు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగెను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, విమోచకుడు, పాప విమోచకుడు, రక్షకుడుగా దేవుడు ఆయన నియమించాడు. అందుకనే ప్రభువుని ఆరాధించాలి. కీర్తనకారుడు అంటాడు 42వ అధ్యాయంలో, ఏమిచ్చి నీ రుణం తీర్చగలుగుతాను, ఏమి ఇవ్వలేను నా రక్షణ పాత్రను చేతబట్టుకొని కదా. మీకా అంటాడు, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చగలుగుతాను, ఏముంది నా దగ్గర? వేల కొలది పొట్టేలనిచ్చిన, వేలాది నదులంతా విస్తార తైలమునిచ్చిన, నా గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని నేను నీకు ఇచ్చిన, నీవు నా ఎడల చూపిన ఈ మేలుకి అది సరిపోదు. నా రుణము తీరక అట్లు ఉండవలసిందే. కానీ ఉదయకాలము సర్వ ప్రపంచము ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజలు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. క్రిస్మస్ ఈ మాసము ప్రారంభము నుంచి మందిరాలలో ఎక్కడ చూసిన క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దినం ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఉదయకాలం కొంతమంది రాత్రి 12 గంటల నుంచే మొదలుపెట్టారు. ఎందుకు రాత్రి 12 గంటలకి? యేసు ప్రభు పుట్టింది ఎప్పుడు? వాళ్ళు రాత్రి వేళ గొర్రెలను కాసుకొని ఉంటున్నారు పొలంలో. అప్పుడు వారికి సువర్తమానం అందింది కదా, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకై
పుట్టి ఉన్నాడు. గొల్లలు ఆరాధించారు ప్రభుని. రెండోది ఎవరు ఆరాధించారంట? జ్ఞానులు ఆరాధించారు. వీరిద్దరి కంటే ముందు ఎవరు ఆరాధించారు? పరలోక దూతలు, దూతగణములెల్లా ఆరాధించరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణాలు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజలు సింహాసనం ఎదుట సాగిలపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానములు చేయించు ఉన్నారు. మానక రాత్రింబగళ్ళు షిఫ్టుల వైజ్గా కదా. మనకైతే షిఫ్టుల వైజ్గా జరిగింది. మరి పరలోకంలో షిఫ్ట్ ఉందో లేదో తెలియదు. కానీ మానక రాత్రింబగళ్ళు వారు ప్రభువుని ఏం చేస్తారంట? ఒకటే మాట. ఏ మాట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాస. అందుకే ఉదయకాలము ఈ మాటను జ్ఞాపకం పెట్టుకొని ప్రభువుని ఆరాధించాలి. రెండో మాట, ఒకటి లోకరక్షకుడు, రెండోది యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల కదా. ఫోటోలు చూసారు ఎప్పుడన్నా మీరు? ఫోటోలలో యేసయ్య పుట్టినప్పుడు ఏమి ఉంటాయి? యేసయ్య చుట్టూ ఏమి నిలబడ్డాయంట? ఎక్కడ పోయి నీ గొర్రెలు పెడత బాగట్లేదు యేసయ్య కదా. పోతున్నాయా? పుట్టినప్పుడు ఆడేమో పొలంలోనేమో గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు గొర్రెలను పొలంలో వదిలిపెట్టకుండా మళ్ళా గుడిసె దాకా తీసుకొచ్చారు. గుడిసెలో కూడా గొర్రెలనే పెట్టారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. గొర్రెపిల్ల పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోక పాపములను మోయటంలో దేవుడు 15 విధానాలుగా మన పాపములను ఆయన ఓర్చుకుంటూ వచ్చారు. చూడండి, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పాపముల విషయాల్లో, పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటమే పాపం. విశ్వాసం ఉంచకపోవటమే పాపం. సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం. చూడండి, దేవుడు అంటే ఈ పాపమును జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు మన పాపములను సహించిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఓరిమి చేత, దేవునికి ఓర్పు ఎక్కువ అంట. ఓరిమి చేత పాపములను సహించాడు. మొదటిది, ఓరిమి చేత పాపములను కప్పివేశాడు. ప్రేమ పాపములను కప్పుతా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించటం అంటే, లోకంలో ఎవరున్నారనుకున్నాం? లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే మనుషులు. అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కనుక విడువక నీ ఎడల కృపను చూపుతా ఉన్నాను. దేవుడు మన పాపములను ఓరిమితో భరించాడు, సహించాడు. పాపములను కడిగాడు, పాపములను తుడిచాడు, పాపములను కప్పాడు, పాపముల కొరకై రక్తము చిందించాడు. ఆయన అంటున్నాడు, మన పాపములు మనకు తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో మన పాపములంతా దూరపరుస్తూ వచ్చినాడు. మబ్బు విడిపోనట్లుగా మన పాపములను విడిపోయేటట్లు చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, ఆయన నా పాపముల కొరకై ఈ లోకములో ఎందుకు జన్మించాడంటే ఆ పాపముల కొరకై చనిపోవడానికే జన్మించాడు. ఆయన పుట్టుక యొక్క రహస్యం ఏంటంటే, ఆయన ఎందుకు పుట్టాడు ఈ లోకములో? పుట్టుక యొక్క రహస్యం ఏంటి అంటే, ఆయన పుట్టింది నీ కొరకై నా కొరకై చనిపోయడానికి పుట్టాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతా ఉంది. చూడండి ఎన్ని సందర్భాలు ఉన్నాయో. యేసయ్య రక్తము, యేసయ్య పాపాలను భరిస్తూ ఉన్నాడు, పాపాలను సహిస్తూ ఉన్నాడు, పాపాలను క్షమిస్తూ ఉన్నాడు, పాపముల కొరకై పరిహారం చేస్తూ ఉన్నాడు, ప్రేమతో పాపములను
కప్పివేస్తూ ఉన్నాడు. మన పాపంలో మబ్బు విడిపోనట్లుగా, మంచు విడిపోనట్లుగా విడిపోయేటట్లు చేస్తూ ఉన్నాడు. మన పాపములను మన నుంచి తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో 103వ కీర్తనలు అంటాడు, తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో మన పాపంలో మన నుంచి అంతగా దూరపరుస్తూ ఉన్నాడు. మన పాపాలు మరి అన్నిటికీ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని సముద్రం యొక్క అగాధములో పడవేస్తూ ఉన్నాడు. మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా మన పాపములను కడుగుతూ ఉన్నాడు, పాపములను తుడిచివేస్తూ ఉన్నాడు, పాపములను కప్పివేస్తూ ఉన్నాడు, పాపములను క్షమిస్తూ ఉన్నాడు. మన పాపముల కొరకై ఆయన కలవరసిలోకి ఎక్కుతూ ఉన్నాడు. యేసయ్య పుట్టిందే చనిపోవడానికి. అర్థం చేసుకోవాలా కదా. ఎవరైనా పుట్టింది ఎందుకు పుడతారు? కొన్ని రోజులు సంతోషంగా ఉండి ఈ లోకంలో సంతోషంగా ఉండడానికి పుడతారు. కానీ దేవుడు మాత్రం అందుకు కాదు. ఆయన ఒక కారణముతో ఈ లోకానికి వచ్చాడు. ఏంటిదా కారణం అంటే, ఎవరైతే తన హస్తములతో సృజించబడ్డారో అనాది కాలములో వారిని తిరిగి తన కొరకే సమకూర్చుకోవడానికి తిరిగి తానే శరీర అవతారుడిగా ఈ లోకములో జన్మించాడు, మనల్ని పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుడే మన కొరకై తిరిగి పుడుతూ వచ్చినాడు. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు. కనుక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఈ దినాలలో ఎవరు పాపం వారు మోయటానికి బరువు అవుతూ ఉంది, ఎవరి జీవితమే వారికి భారం అవుతూ ఉంటే దేవుడు లోకమంతటి పాపమును తన మీద వేసుకొని ఆయన మోస్తూ ఉన్నవాడిగా మనకు కనపడతా ఉంది. మూడో మాట జ్ఞాపకం చేసిన తర్వాత కొంతసేపు ఆరాధనలోకి వెళ్దాం. మూడో మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. మొదటిది, నేను లోక రక్షకుడును. రెండోది, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మూడోది, లోకమునకు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. లోకమునకు వెలుగుగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండక జీవపు వెలుగును కలిగి ఉండును. కదా, లోకం ఎక్కడుందంట? చీకటిలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే, ఆ వెలుగు లోకములోనికి వచ్చిన కానీ లోకము దానిని పట్టించుకోలేదు, లోకము దానిని ఎన్నిక చేయలేదు, లోకము దానిని గ్రహించలేదు. ఆ వెలుగు లోకములోనికి వచ్చి అనేకులను వెలుగునిస్తూ ఉంది. అనేకుల యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే నక్షత్రం ఉదయించింది కదా, నక్షత్రం ఉదయించింది. పోయిన వారంలో జ్ఞాపకం చేశాను కదా, ఆ నక్షత్రపు వెలుగుని ఎంతోమంది చూస్తూ వచ్చినారు, మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆ ప్రకాశాన్ని అనేకులు చూసగలుగుతూ వచ్చినారు. పద రూపంలో మోషే చూశాడు. ఇదిగో మధ్యాహ్నం వేళ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ పౌలు చూస్తూ వచ్చినాడు. ఇలాగ అనేకులు చూస్తూ వచ్చినారు. రూపాంతరపు కొండ మీద శిష్యులు చూస్తూ వచ్చినారు ఆ వెలుగుని. లోకమునకు వెలుగు. ఏమి ఈ లోకం వెలుగులో లేదా? ఈ లోకం వెలుగులో లేదా? ఈ లోకం చీకట్లోనే ఉందా? ఈ మూతన ఫ్లడ్ లైట్లలో కరెంటు కనిపెట్టి ఈ మూతను జిగేల్ అని మెరుస్తూ ఉన్న ఈ లోకము ఇంకా చీకటిలోనా ఉందంటే చీకటిలోనే ఉంది. ఈ లోకము మనుషుడు తయారు చేసిన వెలుగులో ఉండడానికి ఇష్టపడుతుంది, కానీ దేవుడిచ్చిన వెలుగులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే, కీర్తనకారుడు అంటాడు, దేవా నీ యొక్క వెలుగులో, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడతా ఉన్నాయి. దేవుని వెలుగులోనికి వస్తే మన పాపాలు కనపడతాయి. ఈ లైట్ వెలుగులోనికి వస్తే ఏమీ కనపడవు. అందుకని మనుష్యుడు దేవుని యొక్క వెలుగులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, సజ్జనుడైతే వెలుగునొద్దకు వస్తాడు, దేవుని యొద్దకు వస్తాడు. ఎందుకు వస్తాడంటే, తను మంచివాడో చెడ్డవాడో తెలియాలి అంటే, మంచివాడో చెడ్డవాడో తెలియాలి అంటే వాడు దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొక్క వాక్యము వినాలి, వాక్యపు వెలుగులో తన జీవితాన్ని చూసుకోవాలి. అందుకే యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. లూకాసు సువార్తలో ఒక మాట చదువుతారండి. లూకాసు సువార్తలో దేవాతి దేవుడు ఆయన అంటున్నాడు,
నేను లోకమునకు వెలుగుగా వచ్చి తిని. లూకా సువార్త మొదటి అధ్యాయము 79వ వచనంలో చివరి లైన్లు అంటే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. ఎక్కడ కూర్చున్నామంట? మనం చీకటిలో కూర్చున్నాం. మరణము యొక్క ఛాయ అంటే నీడ. మరణము యొక్క నీడలో ఉన్నాం. పాపపు పడగలో వచ్చినాం. అందుకే పాడుతూ ఉంటాం, నా మనోనేత్రము తెలచి నా కఠిన హృదయమును మార్చాం. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటాడు, యుగ సంబంధమైన దేవత దేవుని యొక్క వెలుగును చూడకుండా మన కనులను ఏం చేసిందంట? మూసివేసింది, గుడ్డితనమును కలుగజేసింది. అందుకనే ఆ దేవుని యొక్క వెలుగును చూడలేకపోతా వచ్చాడు మనుషుడు. అలాగ చూడలేక చీకటిలో ఉన్న మనుషులను వెలుగునివ్వడానికి, జీవితాల్లో వెలుగునివ్వడానికి, ఈ జీవితాల్లో సంతోషం నింపడానికి దేవాతి దేవుడి లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదివితే, వారు ఆ నక్షత్రాన్ని, వెలుగును వెంబడిస్తూ వచ్చారు. ఒక పూరి పాక దగ్గర, ఒక పశువుల సత్రం దగ్గర ఆగిపోయింది ఆ నక్షత్రం. అప్పుడు వారి యొక్క జీవితాల్లో ఏమి నింపబడతా వచ్చిందంట? వారు అత్యానందభరితులైనారు. పైనేమో నక్షత్రం ఉంది, సత్రము పైన నక్షత్రం ఉంది, సత్రము లోపల ఎవరున్నారంట? యేసు ప్రభువారు ఉన్నారు. ఆ మాటలు మనం చదివితే వారు ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. చదువుతారా మాటలు? రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయములు మనం చూస్తే 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, నక్షత్రాన్ని చూచారు, అత్యానందభరితులైనారు, ఇంటి లోపలికి వచ్చారు. అంటే ఇంటి పైన నక్షత్రం ఉంది, ఇంట్లో యేసయ్య ఉన్నాడు. చూడండి అంతగా తగ్గించుకున్నాడు. ఏ ఇల్లు అది? మనలాగా ఉన్న ఇల్లు కాదంట. పశువుల పాక, పశువుల శాల, సత్రం. ఆ సత్రములో కూడా ఆ నిండు చూలాలు మరి గర్భంతో ఉన్నప్పుడు ప్రసవించడానికి, బిడ్డను పండుకోబెట్టుకోవడానికి స్థలము లేనందున ఆ పశువుల సత్రములో, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టి. ఈ తొట్టి దేనికి సాదృశ్యం అంటే మానవుని యొక్క జీవితానికి, మానవ హృదయానికి సాదృశ్యం కదా. పశువుల తొట్టి ఎంతో మంచి సువాసనతో ఉండిద్ది. ఉన్నాయి, ఆ ఎద్దులు ఉన్న వాళ్ళకి తెలుసా? పశువుల తొట్టి మంచి సువాసన, బర్రెలను పెంచే వాళ్ళకి తెలుస్తుంది పశువుల తొట్టి అంత బాగుంటుందో కదా. మూతి పెట్టి తిప్పితే గుమాలించే వాసన వస్తూ ఉంటుంది. దేవాతి దేవుడు ఒక కారణము లేకుండా ఆయన తొట్టిని ఎంచుకోలే. ఆ తొట్టి మానవుని యొక్క హృదయం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. చూడండి, వారు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? సాగిలపడ్డారంట. లోపలికి వచ్చారు, సాగిలపడ్డారు, పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఏం తీసుకొని వచ్చారు? ఆ వెలుగు దగ్గరికి ఏం తీసుకొని వచ్చారు? వారు సాంబ్రాణి. చదువుతారా మాటలు? చదవండి. వారు సాంబ్రాణిని తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అందుకే క్రిస్మస్ దినాల్లో ఒకరికి ఒకరు కానుకలు ఇస్తూ ఉంటారు కదా. ఈ దినం నీ జీవితంలో కూడా నీవు కూడా కానుకగా దేవునికి ఇవ్వాలి. మన హృదయార్పణలు, మన జిహ్వా ఫలములు, మన స్తుతి యాగములు, మన మొక్కుబడులు దేవునికి అర్పణగా ఇవ్వాలి. నీతియుక్తమైన బలులను మనం అర్పించే వారంగా ఉండాలి. ఒకప్పుడు కోడెల యొక్క, మేకల యొక్క మరి వాటిని తీసుకుని వచ్చి పాపము కొరకై అర్పిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఈ దినాల్లో నీతియుక్తమైన బలులు మనం అర్పించాలి. ఎలాంటి బలి అర్పించాలంటే హేబేలు వంటి శ్రేష్టమైనటువంటి బలులు, దేవుడు స్వీకరించే బలి. మన హృదయార్పణ, మన హృదయాంతరాలలో నుంచి ఆరాధన రావాలి ప్రభువుకి.
సువాసనకరమైన ఆరాధనను ప్రభుకు మనం అర్పించే వారంగా ఉండాలి. వారు తమ పెట్టెలను విప్పి, పెట్టె కూడా దేనికి సాదృశ్యంగా ఉంది? హృదయానికి సాదృశ్యంగా ఉంది. హృదయాలు విప్పాలి. హృదయాంతరాల్లోంచి హృదయపూర్వకమైన ఆరాధన ప్రభువుకి ఇవ్వాలి. బంగారము దేనికి సాదృశ్యంగా ఉందంటే దైవత్వానికి సాదృశ్యంగా ఉంది, రాజరికానికి సాదృశ్యంగా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు జ్ఞాపకం చేస్తాడు, ఆయన దేవునితో కూడా ఉండకూడని భాగ్యమని ఎంచుకోవాలి. దేవునితో ఉండటమే భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన దేవుడై ఉండి ఏం చేశాడంట? తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, దాసుని రూపమును ధరించాడు. నీ కొరకై నా కొరకై ఈ లోకములో జన్మించాడు. తన యొక్క దైవత్వమంతా తనలో దాచుకుంటూ వచ్చిన వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. రెండవది, సాంబ్రాణి కాణమైన జీవితం. ఎఫెసీ 5లో 2వ వచనంలో అంటాడు, మీరు పరిమళ వాసనగా ఉండుట కొరకై దేవుడు తనను తాను అర్పించుకుంటూ వచ్చాడు, తనను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. మూడవది, బోలము. ఈ బోలము దేనికి గుర్తుగా ఉందంటే శ్రమలకు గుర్తుగా ఉంది. శ్రమలకు గుర్తుగా ఉంది. నేను మొదట జ్ఞాపకం చేశాను, యేసయ్య పుట్టిందే శ్రమలను అనుభవించటానికి. యేసయ్య పుట్టిందే ఈ లోకాన్ని రక్షించటానికి. యేసయ్య పుట్టిందే ఈ లోకము యొక్క పాపములతో పాటు మన పాపములను కూడా కలవరి శిలువలో మోయటానికి కొరకై పుట్టాడు. వారు హృదయపూర్వకంగా తెచ్చిన కానుకలు ప్రభువుకు అర్పిస్తూ వచ్చినారు. ఉదయకాలం కూడా ఏమి నీకు అర్పించగలను, ఏమి లేనివాడనయ్యా. మన దేవుడు లోక రక్షకుడిగా వచ్చాడు. నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన లోక రక్షకుడు. మన పాపములను తీసివేయడానికి, మనలను తన ఆత్మచేత అభిషేకించడానికి పంపబడిన దేవాతి దేవుడు మానవ రూపమును ధరించి మన కొరకే వచ్చిన దేవుడు యేసు ప్రభువారు. అందుకనే యేసు ప్రభువారు అందరికీ దేవుడుగా మనం చూడగలుగుతున్నాం. రెండవది, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంతో పాటు మన పాపాలను కూడా మోసాడు ఆ శిలువలో. మన పాపాలను భరించాడు, మన పాపాలను సహించాడు, మన పాపాలను ప్రేమతో క్షమించాడు, మన పాపాల కొరకై పరిహారం గావించబడుతూ వచ్చాడు, మన పాపములను కడిగాడు, మన పాపములను తుడిచాడు, మన పాపములను కప్పాడు. మన పాపముల కొరకే శిలువలో మరణించి తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచాడు. మన పాపములు మన నుంచి దూరపరుస్తూ వచ్చాడు. తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో మన పాపముల నుంచి మన నుంచి మబ్బు విడిపోనట్లుగా అవి మన పాపముల నుంచి వేరుపరుస్తూ వచ్చాడు మనలను. అందుకే ప్రభువుని ఆరాధించాలి. మూడవది, చీకటిలో ఉన్నాం, మరణ ఛాయలో ఉన్నాం, దేవుని యొక్క వెలుగునకు దూరంగా ఉన్నాము, పాపములో ఉన్నాం. ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. లోక రక్షకుడు, లోక పాపంలో మోసుకుని దేవుని గొర్రెపిల్ల, లోకమునకు వెలుగై ఉన్న దేవుడు నిన్ను నన్ను వెలిగిస్తూ వచ్చినాడు. మనోనేత్రాలు మూసిపోయినాయి, దేవుని చూడలేని స్థితిలో ఉంటున్నాం. పాపములు ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితి, గాఢాంధకారపు చీకటి లోయలలో ఉన్నాము. ప్రభు కనికరించి మన ఆత్మీయమైన నేత్రములను వెలిగించాడు. అదే క్రిస్మస్ అంటే, వెలిగించబడటం. క్రిస్మస్ అంటే ఏంటంటే వెలిగించబడటం, వెలుగును చూడటం, గొప్ప ప్రకాశాన్ని చూడటం కదా. ఒక వ్యక్తి జీవితంలో చూడగలిగాడు. అంధకారంలో ఉంటా వచ్చాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే దేవుని దర్శనం కలిగింది, గొప్ప వెలుగు. ఆ వెలుగును చూచినప్పుడు కనులు పొరలతో నింపబడుతూ వచ్చినాయి, పొరలు పోయినాయి, దేవుని చూడగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆ వెలుగును చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రభుని ఆరాధించాలి. వారు చూచారంట. ఎవరు చూశారంట? మొట్టమొదటిగా గొర్రెల కాపరులు చూశారు. ప్రకాశమానమైన వెలుగును చూశారు, గొర్రెలు కాసుకుంటా ఉంటా నైట్. రెండోది ఎవరు చూశారంట? జ్ఞానులు చూశారు. నక్షత్రాన్ని జ్ఞానులు చూశారు. ఈనాడు నువ్వు నేను చూడగలుగుతా ఉన్నా, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అందుకనే ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభువుని